హెలికాప్టర్ అయితే బాగా ఎగురుతుంది ఫ్రెండ్స్. చూడండి ఆకిట్లో బయటకు వచ్చి ఎగిరేసిన, ఇంట్లో అయితే రేకులకి ఫ్యాన్కి తగులుతుంది అని చెప్పేసి ఎగిరేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎగురుతుందో హెలికాప్టర్. చూడండి చక్కర్లు కొడుతుంది ఆకాశంలో. హెలికాప్టర్ అయితే ఫుల్ చక్కర్లు కొడుతుంది, చాలా బాగా ఎగురుతుంది. మా బిడ్డగాడు అయితే బాగానే ఆడుతట్టుండే దీంతో, చాలా బాగా ఎగురుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత పైకి ఎగిరిందో హెలికాప్టర్. ఆన్లైన్లో బుక్ చేసిన మీషోలో, చాలా పైకి ఎగురుతుంది ఫ్రెండ్స్ హెలికాప్టర్ అయితే. కానీ అది మళ్ళీ కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోతుంది, కంట్రోల్ అనేది ఇవ్వలేదు దానికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్ అందరికీ మా పిల్లలైతే ఆన్లైన్లో మీషోలో హెలికాప్టర్ అయితే బుక్ చేసిరు ఫ్రెండ్స్. దీనికైతే 340 పడ్డది, 340 రూపాయలు అయితే అయింది హెలికాప్టర్కి. ఆర్డర్ అయితే వచ్చింది, ఇప్పుడే చూస్తున్నా, ఓపెన్ అయితే చేశాను ఫ్రెండ్స్. దీని కవరు ఇవన్నీ ఇచ్చిరు, ఓపెన్ అయితే చేసి మీకు క్లియర్గా హెలికాప్టర్ ఎలా నడుస్తుంది, ఇలాంటివి కొనుక్కోవచ్చా కొనుక్కోవద్దా అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ చూడండి వీడియో అయితే. హెలికాప్టర్ మొత్తం ఆకాశంలో ఎలా ఎగురుతుంది, ఎగురదా, ఎంత పైకి ఎగురుతుంది, దాని కెపాసిటీ ఏమిటి అంతా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ కట్ చేయకుండా చూడండి. ఓపెన్ అయితే చేస్తున్నాను. కవర్ అయితే మంచిగా ప్యాకింగ్ అయితే గట్టిగానే చేసిరు ఫ్రెండ్స్. చిన్న వస్తువు అయినా సరే కానీ ప్యాకింగ్ అయితే గట్టిగానే చేసిరు. హెలికాప్టర్ ఇది బ్లూ కలర్లో ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ లోపల ఒక డబ్బా ఇచ్చారు, ఆ డబ్బాను కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. నాకు తెలియకుండా ఫోన్ల నుంచి, మమత ఫోన్ల నుంచి అయితే ఆర్డర్ అయితే పెట్టుకుర్రు. ఈరోజే వచ్చింది ఈ హెలికాప్టర్. దీనికి ఒక రిమోట్ కూడా వచ్చింది, అందులో సెల్స్ వేసి మాత్రం. అలాగే హెలికాప్టర్కి ఛార్జింగ్ పెట్టాలి, దానికి ఏమో రిమోట్కి ఏమో సెల్స్లు ఉంటాయి, సెల్స్లు అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇంత దూరం వచ్చినాం కదా, ఎలాగూ ఓపెన్ చేసి చూపించి ఎగిరిపిస్తాను ఫ్రెండ్స్. చూడండి తప్పక. పిల్లలు చెప్పకుండా ఈ విధంగా హెలికాప్టర్ అయితే బుక్ చేసిరు. మళ్ళీ క్యాన్సిల్ చేద్దాం అనిపించింది కానీ మళ్ళీ బాధపడతారని చెప్పేసి ఇక అలాగే ఉంచిన ఫ్రెండ్స్. చూద్దాము ఎలా ఉందో, వాళ్ళు మంచిగా ఆడతారా ఆడరా, దీంతో యూజ్ ఉందా లేదా అనేది చూసి చెప్తాను. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. దీంట్లో మాత్రం రిమోట్లో మాత్రం సెల్స్లో అయితే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. మన చిన్నవి సెల్స్లో అయితే యూజ్ చేసి హెలికాప్టర్ని అయితే ఎగిరేయాలి. హెలికాప్టర్లో ఛార్జింగ్ అయితే లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికి ఛార్జింగ్ లేదు. పైకి ఎగురుతుందో ఎగురదో తెలియదు, చూద్దాం. రిమోట్లో సెల్స్లో అయితే పెట్టి ఆన్ చేద్దామని చూస్తున్నాను ఫ్రెండ్స్. ఛార్జింగ్ అయితే లో బ్యాటరీ ఉంది, చూద్దాం. పైకన్నా ఎగురుతుందా ఎగురదా చూసి చెప్తాను ఫ్రెండ్స్. ఆన్ అయితే అయ్యింది, మరి పైకి ఎగురుతుందా, ఛార్జింగ్ అయితే పెట్టలేదు, కొంచెమే ఉంది ఛార్జింగ్. చూడండి ఫ్రెండ్స్, ఆన్ అయితే చేస్తున్నా, పైకి అయితే ఎగురుతుందా ఎగురదా చూద్దాం. ఆన్ అయితే చేస్తున్నా, ఎగరట్లేదు. ఇప్పుడైతే ఎగిరింది ఫ్రెండ్స్, ఎగిరింది, పైకి ఎగిరింది కానీ కెపాసిటీ దానికి ఛార్జింగ్ లేక కింద పడిపోతుంది. ఛార్జింగ్ అయితే పెట్టలేదు, ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది, అందుకే కింద పడుతుంది ఫ్రెండ్స్. ఓకే ఛార్జింగ్ పెట్టి మళ్ళీ బయటనైతే ఎగరవేయడానికి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ హెలికాప్టర్ని. ఎందుకంటే ఇక్కడ పైన ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ గుట్ల తాకితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను బయటికి వెళ్ళి ఆ ఆకిట్లో హెలికాప్టర్ని పైకి పంపిస్తా, చూద్దాం, ఎగరవేద్దాం ఎంత పైకి ఎగురుతుందో అనేది. ఓకేనా. హెలికాప్టర్ అయితే బాగా ఎగురుతుంది ఫ్రెండ్స్. చూడండి
ఆ కిట్లో బయటకు వచ్చి ఎగిరేసిన ఇంట్లో అయితే రేకులకి ఫ్యాన్కి తగులుతుందని చెప్పేసి ఎగిరేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎగురుతుందో హెలికాప్టర్. చూడండి చక్కర్లు కొడుతుంది ఆకాశంలో. హెలికాప్టర్ అయితే ఫుల్ చక్కర్లు కొడుతుంది. చాలా బాగా ఎగురుతుంది. మా బిడ్డగాడైతే బాగానే ఆడుతట్టుండే దీంతో. చాలా బాగా ఎగురుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత పైకి ఎగిరిందో హెలికాప్టర్. ఆన్లైన్లో బుక్ చేసిన మీషోలో. చాలా పైకి ఎగురుతుంది ఫ్రెండ్స్ హెలికాప్టర్ అయితే. కానీ అది మళ్ళీ కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోతుంది. కంట్రోల్ అనేది ఇవ్వలేదు దానికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.